నమస్తే అమ్మా. మీ పేరు? భాస్కర్. ఏ ఊర్లో ఉంటారు? గౌరీలి. ఏం చేస్తుంటారు? డిపార్ట్మెంట్ జాబ్ చేస్తాను. ఓకే. పొలం ఉందా అన్న మీకు? లేదు. పొలం లేదు. లేదు. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఎలా ఉన్నాయి అవి? బాగానే ఉన్నాయి. తింటున్నారా అవి? అవే తింటున్నాం. లేదంటే అమ్ముతున్నారా? లేదు లేదు అవే తింటాను. ఓకే. అంటే ముందు కొనే వాళ్ళ ప్యాకెట్ బియ్యం ప్యాకెట్? ఇక ముందైతే కొనుక్కొని తినేది కదా. ఓకే. మరి అయితే బియ్యం పైసలు తగ్గినాయా ఇప్పుడు? తగ్గినాయి. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా అన్న? వస్తుంది. అంటే ముందు ఎంత కరెంట్ బిల్ కడుతుండే మీరు? నెలకు వచ్చేసి ఒక 500-600 వస్తుండే. ఇప్పుడైతే అది కూడా పోయింది. ఓకే. ఇది కూడా మిగిలిపోయింది. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారా అప్పుడప్పుడైనా? వెళ్తారు. ఓకే. అంటే ఎంతవరకు వస్తారు అన్న? ఎంతవరకు వెళ్తుంటారు ఏంటి? ఇంకా మరి డైలీ అయితే వెళ్ళాం. ఎప్పుడైనా ఒకసారి సిటీకి వెళ్తే వెళ్తారు వస్తారు. అప్పుడైనా ఛార్జెస్ మిగులుతుంది. ఎలా అనిపిస్తుంది అన్న ఫ్రీ బస్ మీ ఇంట్లో వాళ్ళకి? మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందన్న? బాగుంది. బాగుంది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా? అయ్యింది. ఓకే. ఎంత బిల్ వచ్చింది? ఫస్ట్ బిల్ పడ్డది. ఎంత పడ్డది? ₹1,00,000 పడ్డది. మీ ఇంద్రమ్మ ఏది చూపించండి ఇల్లు? ఇదే ఇదేనా? కట్టిస్తున్నారు అప్పుడే? కట్టిస్తుంది. ఎలా ఉంది ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే? ఇంతవరకు అయితే ఏ ప్రభుత్వంలో కూడా ఇల్లు రాలేదు. ఇందిరమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మంచిగా ఉంది. బాగా అనిపిస్తుంది. ఇల్లు లేని వాళ్ళకైతే చాలా ఇది మంచి అవకాశం ఇచ్చారు. ఇంతవరకు దాకా కూడా ఎలాంటి ప్రభుత్వంలో కూడా ఇల్లు రాలేదు. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిటే కదా. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారి కావాలంటారా మీకు? ఖచ్చితంగా. ఇట్లాంటి మంచి మంచి పనులు చేసినప్పుడు ఎందుకు వేసే పెడతారు? మళ్ళీ తెచ్చుకుంటాం కదా. నమ్మకం ఉందా? ఖచ్చితంగా. ఓకే. మరి